ఏది మనుషులతో పని లేకుండా అన్ని పనులు అయిపోయే సిచ్యువేషన్ అనేది మనకు వచ్చింది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జ్యోతిష్యాన్ని అసలు ఎందుకు నమ్మాలి? ఈ జ్యోతిష్యం అనేది నిజంగానే ఉంటుందా? ఈ జ్యోతిష్యం అనేది ఎప్పుడుది కాదమ్మా. ఇక్కడి నుంచి కూడా దేవతల యుతల నుంచి కూడా జ్యోతిష శాస్త్రం ఉంది. శ్రీమన్నారాయణుడే ఒకila మా కాకాశరాజు దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం కూడా చెప్పాడు. అమ్మవారికే చెప్పాడు పద్మావతికి, పలానా టైంలో నీకు శ్రీమన్నారాయణుడు వస్తాడు, నిన్ను మ్యారేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇదివరకు సోది అని కూడా పెట్టేవాళ్ళు. ఎరకల సానిలాగా జ్యోతిష్యం కూడా దేవతలు కూడా పోయి చెప్పారు, రాజులకి చెప్పారు. ఈ టెక్నాలజీ అంటే ఈ మధ్యన వచ్చింది. జ్యోతిష్యం అనేది పూర్వయుగం నుంచి. సరే అండి, అయితే ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో చూసుకుంటే ఎవరైనా బయటకు వెళ్ళొచ్చినా ఇట్లా ఇంటికి రాగానే తలనొప్పి అని, లేకపోతే ఏదో జ్వరం అని, అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారంటే గాలి సోకిందని, దిష్టి తీయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. అసలు ఈ దెయ్యాలు అనేవి నిజంగానే ఉన్నాయంటారా? మానవుడు ఉన్నంత వరకు దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యం అనేది మానవ రూపంలోనే రాగలిగాయి, వేరే రూపంగా రావు. మనిషి అనేది కొద్ది రోజుల్లో వృద్ధాప్యాయమై ముసలితనం వచ్చి చనిపోయిన వాడు దెయ్యం కాలేడు.